హాయ్ బ్రో. హాయ్ అన్న. దేవరా ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసి ఇంకో కొన్ని రోజులు ఇంకో నెక్స్ట్ కరెక్ట్ 5 days ఉంది పండుగకి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి ఒక పండుగ రాబోతుంది. ఇప్పుడు అడ్వాన్స్ దసరా రాబోతుంది. ఎలా అనిపించింది బ్రో ట్రైలర్? ఆ ట్రైలర్ ఎలివేషన్ షాట్ ఉంది ఒకటి, చొరచాపది మామూలు పెట్టలేదు అసలు. ఆ ఎలివేషన్ షాట్ కోసమన్నా నేనైతే థియేటర్కి వెళ్తా ఫస్ట్ డే. ఆ ఎలివేషన్స్ కానీ బీజిఎం అయితే మామూలు కొట్టలేదు. ఆ నిరుతో పిచ్చి లేపిండి అసలు. ఆ బీజిఎం కోసం, ఆ ఎలివేషన్ షాట్ కోసం అయితే పోతా బ్రో నేనైతే. సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో? ఇప్పుడు యూట్యూబ్ లో చూసుకుంటే మనం ట్రెండింగ్ లో ఆ సాంగ్స్ ఉంటాయి. ఎందుకు వచ్చింది అదొకటి, దేవరా టైటిల్ సాంగ్ ఒకటి. ఈ రెండు ఇప్పుడు దేంట్లో చూసుకున్న ప్లేలిస్ట్ లో అదే ఉంటది, యూట్యూబ్ లో ట్రెండింగ్ లో అదే ఉంటది. సాంగ్స్ సముద్రం సీన్ ఉంది కదా, అది మొత్తం ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ చేశారంట. తెలుసా మీకు? తెలుసు. ఎలా అనిపించింది బ్రో? ఇప్పుడు మన ఉప్పిన సినిమాలో కూడా ఒక సాంగ్ ఉంటది, ఆ ఐటమ్ అదే బోట్ సాంగ్. అది కూడా ఇక్కడ లోకల్ లో చేసిండ్రు. గాజీ సినిమాలో రానా మూవీని చూడండి, గాజీ, అది కూడా ఇక్కడ సెట్ చేసారు. ఇట్లా చాలా సినిమాలు. ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో, అదే వాల్తేరు వీరయ్యలో కూడా సముద్రం సెట్ చేసి చూసారు. ఇవన్నీ చూసాను నేను, లైవ్ లో కూడా చూసా షూటింగ్ అప్పుడు. కానీ బాగుంటది. మనం మొత్తం CG అదంతా VFX లో బాగా చేశారు. ఫ్యాన్స్ కి అయితే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి అయితే ఖచ్చితంగా ఇది ఒక అడ్వాన్స్ దసరా అని నేను చెప్తా. దసరా ఇప్పుడు వచ్చే దేవరా అందరికి ఒక దేవరా కాదు, అది దసరా అని పెట్టాల్సింది. ఎందుకంటే అడ్వాన్స్ దసరా ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ అందరికి. అయితే ఇంకా ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు చూసుకుంటే మన రికార్డులన్నీ బ్రేక్ చేస్తుంది దేవరా మూవీ. అందులో డ్యువల్ క్యారెక్టర్స్ కూడా మనకి చూపించారు మన డైరెక్టర్ గారు. డ్యువల్ క్యారెక్టర్ చూపించారు, మా కొడుకు తండ్రి లెక్క చూపించారు. అది కూడా నాకు ట్రైలర్ లో బాగా నచ్చింది ఏంటంటే ఆ బీజిఎం కానీ, మళ్ళీ ఆ చొరచాపది ఎలివేషన్ షాట్స్ కానీ చాలా బాగా చూపించారు అన్న. అక్కడ ఉంది కదా మ్యాన్ ఆఫ్ మాసెస్, ఆ మాస్, ఆ ఒక్క వర్డ్ చాలు ఆ సినిమా చూడడానికి. ఆయన సినిమాలు చూసుకుంటే మనం ఫైటింగ్ లోకి ఎన్నో పెద్ద రికార్డులు ఉన్నాయి. సింహాద్రి సినిమా నుంచి చూసుకున్నా, సాంబా సినిమా చూసుకున్నా. ట్రైలర్ చూడక ముందు అయినా వెళ్తా, ట్రైలర్ వచ్చినాకనే వెళ్తామన్న. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ మామూలుగా ఉండదు. పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్, మన ప్రభాస్, మన సౌత్ ఇండియా నుంచి ఉండడం చాలా లక్ మనకి. సౌత్ ఇండియా సినిమాలకి వేరే లెవెల్కి తీసుకెళ్లారు అన్న. ఆయన యాక్టింగ్, ఆయన డ్యాన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, ఈ మూడింటి కోసం మనకు ఖచ్చితంగా వెళ్ళాలన్న. ఇప్పుడు అందరికి ఇప్పుడు ఒక రిమార్క్ ఉంది, ఇప్పుడు ఎన్టీఆర్ SS రాజమౌళితో తీసిన వాళ్ళు అందరికి ఖచ్చితంగా ఫ్లాప్ పడద్దని. మన రీసెంట్గా వచ్చి ఇప్పుడు ట్రైలర్ చూస్తే అర్థమైపోద్ది తనకి ఇప్పుడు RRR తర్వాత ఇది మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ రాబోతుందని. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.